ప్రతిష్టాత్మకమైన కాకినాడ బార్ అసోసియేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం మూడోసారి ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. గత 2 దఫాలుగా బార్ అసోసియేషన్ అభివృద్ధికి న్యాయవాదుల సహకారంతో ప్రగతి పదంలో నడిపించడం జరిగిందని తెలిపారు. అలాగే దేశాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభంలో న్యాయవాదుల సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం ఎనలేని సేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ దఫా జరుగుతున్న ఎన్నికలకు సహచర న్యాయవాది మిత్రుల కోరిక మేరకు పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఔత్సాహిక న్యాయవాదులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్న వారికి వృత్తి నైపుణ్యం శిక్షణ తరగతులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. అసోసియేషన్ సభ్యుల సహకారంతో సమిష్టి నిర్ణయాలతో బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్ ఓటు హక్కు కలిగిన సభ్యులంతా తనకు మద్దతు ఇచ్చి ఘన విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా ఏలూరి సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. గ్రూప్లో పెట్టండి. నమస్కారం అండి. నేను కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు ముత్తిడి విశ్వేశ్వరరావు. మా కాకినాడ బార్ అసోసియేషన్ 2025, 2026 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. మన సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం, మంగళవారం, బుధవారం అనగా ఈ రోజు వరకు నామినేషన్లు స్వీకరిస్తాం. తర్వాత ఎన్నికలు ఈ నెల 21వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా జరుగుతాయి. మా అసోసియేషన్లో సుమారు 1200 మంది సభ్యులు ఉన్నారండి. ఓటు హక్కు కలిగిన సభ్యులు ఉన్నారు. ఈరోజు వరకు ఇప్పటి వరకు ప్రెసిడెంట్ అభ్యర్థిగా 2 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. సెక్రటరీ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేయడం అయింది. జాయింట్ సెక్రటరీకి 2 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం అయింది. అదేవిధంగా ట్రెజరర్కు 2 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం అయింది. లైబ్రరీ సెక్రటరీగా 3 అభ్యర్థులు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా 3 అభ్యర్థులు, ఇంకా మిగతా కమిటీ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా నామినేషన్ దాఖలు చేయడం అయింది. రేపు స్క్రూట్నీ, ఎల్లుండి అనగా 11వ తారీఖున విత్డ్రాల్స్, నామినేషన్ ఉపసంహరణ ఉంటుందండి. తర్వాత 21వ తారీఖున ఈ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అందరికీ నమస్కారం. సార్ ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్ ఎలక్షన్ 2025-26కి నామినేషన్స్ లాస్ట్ డేట్. ఈరోజు నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నామినేషన్ ఫైల్ చేశాను. ఈ బార్ అసోసియేషన్కి నేను ముందు కూడా 2 ఇయర్స్ ప్రెసిడెంట్గా సర్వ్ చేశాను. ఆ టైంలో ఆ కరోనా టైంలో మొత్తం మా అడ్వకేట్స్ చాలామంది, అంటే 75% అడ్వకేట్స్ చాలా ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా చాలా బాధలు పడ్డారు. అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉండగా 450 మంది పైన అడ్వకేట్స్కి ఒక 1 మంత్కి ఇంట్లో సరిపడా గ్రాసరీస్ అంతా కూడా నేను సప్లై చేశాను. బార్ అసోసియేషన్ ద్వారా చేయించాను. అదే కాక అంతకంటే చాలా భయంకరమైన విషయం ఏంటంటే కరోనాలో బెడ్స్ ఇచ్చేవారు కాదు. అంటే పూర్ అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఫాదర్లు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బెడ్లు ఇచ్చేవారు కాదు. ఆ టైంలో నేను గట్టిగా ఈ బార్ అసోసియేషన్ తరఫున మాట్లాడి బెడ్స్ ఇవ్వటం, ఈ మెడిసిన్స్ సప్లై చేయటం, అదంతా ఒక ఎత్తు చేయించేవాడిని. ఇంకొకటి అసలు భార్య ఉంటే భర్త వెళ్ళేవారు కాదు, భర్త ఉంటే తండ్రి ఉంటే కొడుకు వెళ్ళేవాడు కాదు. ఆ టైంలో ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్ని ఫామ్ చేసి ఆదిత్య కుమార్ని, ఉదయం వీళ్ళందరినీ ఫామ్ చేసి వీళ్ళు విసుగులు వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ అన్ని అందించేవారు.
అలాగా చాలామంది ప్రాణాలు నిలబడ్డాయి. ఇంకా పుట్టినది ఇవన్నీ పెద్ద లెక్కే కాదు. అంటే ఇంట్లో తెగించి మా అడ్వకేట్స్ మా భారతదేశం తరఫున నేను అడగగానే కుర్రోళ్ళంతా బాబు మీరు వెళ్ళండి, ఇలాగ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు చూసి అంటే అది హృదయ విదారకమైన ఘటన. ఒక అడ్వకేట్కి కరోనా ఎఫెక్ట్ అయితే జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు, వస్తే అతను చెట్టు కింద బెంచ్ మీద పడుకుని ఉన్నాడు. అంటే బెడ్స్ లేవు. వెంటనే అప్పుడు సూపరింటెండెంట్ గారితో మాట్లాడి మా జూనియర్స్ నాన్ని పంపించి వాళ్ళకి ఏదో పెట్టి అరేంజ్ చేస్తే లక్కీగా వచ్చేయడం, లేదా అటువంటి గంటలు ఎన్నో జరిగాయి. నిన్న